మొత్తానికి పెళ్లి సందడైతే స్టార్ట్ అయిపోయిందండోయ్. డే 1 అయితే పెళ్లి కొడుకుని చేయడం ఇదిగోండి అక్కడికే వచ్చేసామన్నమాట. ఇంకా పంతులు గారు అయితే ఇంటి బయట ఫస్ట్ అయితే రాట వేపిస్తాం మేము. రాటేసి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి అప్పుడు పెద్ద ముత్తైదులందరూ పెళ్లి కొడుకుని చేస్తారు. మీలో కనుక రాటేసే తంతుంటే కంపల్సరీగా కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక చూస్తున్నారుగా చక్కగా ముగ్గులై పెట్టేస్తున్నారనమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకైతే ఆడపడుచులు ఉంటారు కదా వాళ్ళందరూ హారతిస్తారు. మాకైతే ఎన్నిసార్లు హారతిస్తే అన్నిసార్లు కంపల్సరీగా కట్నం వేయాల్సింది ఆడపిల్లలకి. మీలో ఉంటుందా ఈ తంతు కూడా? ఇక్కడ ఏంటంటే పెళ్లి కొడుకుని చేసేస్తున్నారు. చూస్తున్నారుగా పెళ్లి కొడుకుని చేయడం ఏంటంటే కాళ్ళ పారాని తర్వాత వచ్చేసి బొట్టు పెడతారు కదా పెళ్లి బొట్టు, అది పెళ్ళయి సత్యనారాయణ వ్రతం అయ్యేంత వరకు కంపల్సరీగా ఉండాలి. ఫైనల్గా తాంబూలాలు ఇచ్చేస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.